వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పిల్లల పండుగ పేరుతో క్రియా స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి JNTUK వేదికగా నిలిచింది. జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి 8,500 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రియా స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన నాటి నుంచి మధ్యలో 2 ఏళ్లు కరోనా కారణంగా నిలిపివేసిన ఇప్పటి వరకు 10 సార్లు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. కాకినాడ రామకృష్ణారావు పేటలోని శ్రీమన్నారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసం పురస్కరించుకుని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెల్లవారుజాము నుంచి శ్రీమన్నారాయణ నగర సంకీర్తన కమిటీ సభ్యులు ప్రత్యేక వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులు ఉంచి రామకృష్ణారావు పేట వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. స్వామివారి రథం వారి ఇళ్ల వద్దకు రాగా మహిళలు, భక్తులు స్వామికి పండ్లు, బియ్యం, కొబ్బరికాయలు సమర్పించారు, పూజలు చేశారు. నగర సంకీర్తన అనంతరం స్వామివారి వాహనం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ నగర సంకీర్తన కమిటీ అధ్యక్షులు కొయ్య రమణారెడ్డి, సెక్రటరీ వేణు, కార్యదర్శి రామచంద్రరావు, సభ్యులు కొయ్య సత్యనారాయణ రెడ్డి, రోకళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
కాకినాడ ఇంద్రపాలెంలో ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శని త్రయోదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీమందేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు ఆలయంలో శ్రీ మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు, విశేష పూజలు వైభవంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసే భక్తులు స్వయంగా స్వామివారిని పూజించేందుకు గల్లతో గొట్టాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు వారి స్వహస్తాలతో తైలాభిషేకాలు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుశర్మ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగ సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయి స్త్రీ, పురుష కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే గోగుల మహోత్సవ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి జానకిరాం తెలిపారు. ఆదివారం రుస్తుంబాదలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత 31 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ సీఈఓ వి వీర్ల వెంకయ్య, కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ పి పద్మజ బాల మాట్లాడుతూ 29 పురుష, 16 మహిళా జట్లు ఈ పోటీలకు హాజరు కానున్నట్లు తెలిపారు. కేరళ, హర్యానా, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, కలకత్తా, హరిద్వార్, నాగపూర్, బెంగళూరు, హర్యానా, మహారాష్ట, చండీగఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారని అన్నారు. 31 సంవత్సరాల నుంచి మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా మనం ఇక్కడ కబడ్డీ పోటీలు జరుపుకోవటం జరుగుతుంది. దానికి ఎవరైతే స్టేట్ ఆర్గనైజింగ్ కబడ్డీ సెక్రటరీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, సిఇఓలు కానీ మనకి ఇన్ని సంవత్సరాలు కూడా బాగా మనకి చేతినివ్వటం వలన 1 ఇయర్ కూడా బ్రేక్ లేకుండా మనం ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అదేవిధంగా 25వ సంవత్సరంలో కూడా సేమ్ ఇంకా అన్నిటికంటే బాగా జరిగేట్లు మన వీర్లంకయ్య గారు, ఉమాబాల గారు, వీళ్ళ యొక్క రాంబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈ కబడ్డీని బాగా చేసుకుంటామని, అదేవిధంగా ఏంటంటే సంక్రాంతి టైంలో మనకి మన జనం అంతా కూడా ఎక్కడ హైదరాబాద్లో, వైజాగ్లో, అదేవిధంగా బెంగళూరు, వేరే స్టేట్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఆ టైంలో రావటం, ఆ టైంలో సరదాగా అందరూ కూడా మన నర్పూర్ అంటే కబడ్డీకి అలవాటు పడ్డారు. కబడ్డీ పెట్టకపోతే మన లాస్ట్ ఇయర్ 2 days లేట్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే లాస్ట్ ఇయర్ మన వీర్లంకయ్య గారు పట్టుదలతోటి దాన్ని టోర్నమెంట్ను కూడా బాగా రన్ చేసిన వలన ఆయన కూడా నేను నా ధన్యవాదాలు ఆయన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి చాలా రెట్టించిన ఉత్సాహంతో మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయి. కాబట్టి ఈ జనవరి 14 to 18 పార్లమెంట్ జరుగుతాయి. తద్వారా మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటూ, మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహకరిస్తున్న మన కబడ్డీ బోర్డు వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంట్ రన్ చేస్తానికి అన్ని విధాలా సహకరించిన వాళ్ళకు కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ వచ్చి జరిగే దాంట్లో కూడా వాళ్ళ కోఆపరేషన్ పూర్తిగా ఉండాలని మీ ద్వారా కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. ఏది ఏమైనా సరే ఇది ఒక రికార్డ్ మనం చెప్పాలంటే. మన పద్మజాబాల గారు చెప్పారు, ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా చేసింది మన ఆంధ్రాలో మనమే అనేసి. ఆ బ్రేక్ ని అలాగే కంటిన్యూ చేస్తాం, దీనికి బ్రేక్ అనేది రాదనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
మార్గశిర బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ఉండిలోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి శనివారం రాత్రి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు సన్నిధి రాజు శేషు మాట్లాడుతూ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసి భక్తులు నైవేద్యాలు సమర్పించారని అన్నారు. నందీశ్వరునికి రుద్రాభిషేకం తోటి మహాన్యాసపూర్వకంగా పంచామృతాలతో అభిషేకం జరిగిందని అన్నారు. నందీశ్వరునికి అభిషేకం వల్ల మనకి తెలియని దోషాలు తొలగిపోతాయని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుడికి రుద్రాభిషేకంతో మహాన్యాసపూర్వకంగా అభిషేకం పంచామృతాలతో అభిషేకం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా జరిపించడం జరుగుతోంది. అందరూ కూడా ఈ నందీశ్వరుడి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పేదల బియ్యాన్ని పేర్ని నాని కాజేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. బినామీలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ఎద్దేవా. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించాలన్న మాజీ మంత్రి బొత్స. జనవరి 29న వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నట్లు స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొగ్గన సెటర్లు. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారంటూ ఎద్దేవా. జనవరి 14 నుంచి 18 వరకు నర్సాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడనున్న 45 జట్లు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.